ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. శక్తి మహేశ్వరి యోగజ్ఞి యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం చేసుకుందాము అని నాకు అనిపించగానే జనరల్గా మేము వీడియోల రూపంలో చేస్తూ ఉంటాము. మాకున్న ఆధ్యాత్మిక గురువులు రెగ్యులర్గా వచ్చే ప్రతి గెస్ట్తోనూ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏ విధంగా చేసుకోవాలి, తోరం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా నందిబట్ల గురువుగారు మీ అందరికీ సుపరిచితులు. గురువుగారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు కొత్త ఇంట్లోకి వెళ్ళావు, స్వయాన మనం చేసుకుందాము, ఇంట్లో కూర్చొని మొత్తం పూజా విధానం మొత్తం ప్రేక్షకులకి అందిద్దాము. దీని ద్వారా ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళైన వారు కానీ నూతన గృహప్రవేశం చేసిన వారికి కానీ వ్రత విధానం పూర్తిగా అర్థమవుతుంది, ఆ విధంగా ముందుకు తీసుకెళ్దామమ్మా అని చెప్పారు. సో అందులో భాగంగా ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమాన్ని సంపూర్ణంగా మీ అందరికి అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నాతో పాటు గురువుగారు నందిబట్ల గారు ఉన్నారు. నమస్తే గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా సంతోషం గురుగారు. నేను ముందుగానే చెప్పినట్లుగా అంటే మనము వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నాము. ఈ రోజు మనం చేసే వరలక్ష్మి వ్రతం యొక్క విధానము ఏ విధంగా చేయబోతున్నాము ప్రేక్షకులందరికీ కాస్త అర్థమయ్యే విధంగా. తప్పకుండానమ్మా. అసలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం చాలా ప్రత్యేకత. 5 అనేటువంటిది లక్ష్మీ సంకేతం మనకు సహజంగా చూసుకున్నట్లయితే. అయితే విశేషంగా ఈసారి వరలక్ష్మి వ్రతం చతుర్దశి పౌర్ణమితో కూడుకున్నటువంటి వ్రతంగా మనకు వచ్చింది. అంతేకాకుండా పంచాంగాలన్నీ తిరిగేస్తున్నప్పుడమ్మా ఒక అద్భుతమైనటువంటి విషయం మాత్రం నాకు స్ఫురణకు వచ్చింది. ఎందుకంటే మనకు ఈ వ్రత కథలలో చారుమతి వ్రత కథానుసారము అమ్మవారు స్వయంగా కలలో కనిపించి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున చేసుకోవమ్మా అని చెప్పింది. ఆ అమ్మవారి వాక్కుని అనుసరించి ఆదారభ్యత యుగ యుగాల నుంచి కూడా పౌర్ణమి ముందు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని లోకులు అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు. కానీ మనందరి అదృష్టం, వీక్షించేటువంటి మహిళామణుల యొక్క అందరి అదృష్టం పుణ్యమని చెప్పవచ్చు. పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా అవ్వడం చాలా విశేషం. అవును.
కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా సూర్యోదయానికి అనగా 6 గంటల 1 నిమిషానికి చతుర్దశి తిథి ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. మనకు పద్మపురాణం ప్రకారము అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అని తెలియవస్తుంది. కాబట్టి అమ్మవారి ఈ వరలక్ష్మి వ్రతము చతుర్దశితో కూడుకున్న విధానంగా చేసుకోదలిస్తే ఉదయం 6 గంటలకి ప్రారంభిస్తే మిథున లగ్నము, లగ్నంలో గురు శుక్రులు ఉంటారు. అది చాలా విశేషం. ఇక తరువాత మనం ఎలాగో పౌర్ణమి కూడా వచ్చింది అని అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి గనక ప్రదోషకాల సమయంలో పూజ ప్రారంభించుకుంటే ఉపవాసం ఉండి 5 గంటలకి ధనుర్లగ్నం ఉంటుంది. ఆ ధనుర్లగ్నాన్ని గురు శుక్రులు వీక్షిస్తారు. అంటే ఈ నవగ్రహాలలో లక్ష్మీ అధిదేవతగా ఉన్నటువంటి గ్రహం ఏదై అంటే శుక్రుడు. కాబట్టి ఈ శుక్రుడు సంపూర్ణముగా ఈ మిథున లగ్నంలోను లేదా ధనుర్లగ్నంలో కానీ తన ప్రభావాన్ని చూపుతుంటాడు. కాబట్టి ఈ చెప్పబడినటువంటి సమయంలో గనక చేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అంటే ఎట్లాగో చేసుకుంటున్నాం, కానీ సమయానుకూలంగా మనం చేసుకున్నామంటే ఆ వ్రత సాంగ ఫలాన్ని మనం పొందుతామని చెప్పవచ్చు. అయితే మీరు అడిగిన వెంబడే చక్కగా మీకు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించే మహిళా ప్రేక్షకులకి ఒక ప్రత్యేకమైనగా ఈ యొక్క వ్రత విధానాన్ని చేయించదలుచుకున్నానమ్మా. సాధారణంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు చాలామంది ఈ బుక్ షాపుల్లో దొరికే వరలక్ష్మి అమ్మవారి వ్రతం కొనుక్కొని చేసుకుంటారు. అవును గురుగారు. అందులో సహజంగా గణపతి పూజ ఉండదమ్మా. ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకాలలో తీసుకున్నాను వరలక్ష్మి వ్రత పుస్తకము. ఇందులో ఎక్కడా గణపతి ఆరాధన లేదు, డైరెక్ట్ గా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఇచ్చాడు. కానీ ముందుగా గణపతి పూజ చేయకుండా ఏ వ్రత నియమము పూజా విధానము పనికిరాదు. కాబట్టి వీక్షించేటువంటి మహిళామణి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించేటప్పుడు గణపతి యొక్క పూజ చేసుకొని, గణపతి ఆరాధన చేసుకొని, గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. ఇక తదుపరి చాలా గొప్పదైనటువంటి విషయాన్ని, వ్రతాన్ని మనం ఇందులో చేయించదలుచుకున్నాం. ఏంటంటేనమ్మా, అమ్మవారిని కలశంలో పెట్టుకుంటారు కొంతమంది, అలాగే విగ్రహ రూపంలో పెట్టుకుంటారు, ఆవాహన చేస్తారు. సాధారణంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానం కల్పనలో ఉన్నటువంటి పుస్తకంలో ఉండే ధ్యాన శ్లోకాన్ని పెడతారు. మీకోసము మరియు వీక్షించేటువంటి అఖండ మహిళా ప్రేక్షకుల కోసము షోడశ లక్ష్మీదేవి యొక్క ఆవాహన అనేటువంటిది చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రసార మాధ్యమంలో మొట్టమొదటిగా ఈ షోడశ లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వరలక్ష్మి విధాన ఆవాహనం అనేటువంటిది మనమే ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఎక్కడా కూడా దొరకదు. రహస్యకృతమైనటువంటిది, చాలా నిగూఢమైనటువంటి రహస్యకృతమైనటువంటి అమ్మవారి యొక్క విశేష ఆరాధన మనం చేస్తున్నాం. దీంతో పాటుగా చాలామంది, మళ్ళీ చెప్తున్నాను, ఈ వరలక్ష్మి వ్రత విధానంలో అందరూ చేసుకునేటువంటిదే లక్ష్మీ అష్టోత్తర పూజ చేసేటప్పుడు చక్కగా అమ్మవారికి చేస్తుంటారు. ఈ అష్టోత్తర పూజ చేసేటప్పుడు ఓం ప్రకృతే నమః దగ్గర నుంచి మొదలుకొని ఓం భువనేశ్వరియే నమః 108 నామాలు చక్కగా అమ్మవారికి ఎక్కడైనా దొరికేటువంటిది లక్ష్మీ అష్టోత్తరము. ఇది ఈ విధంగా చేసుకుంటారు. కానీ మన మహిళామణి ప్రేక్షకుల కోసం మరియు మీకోసం శ్రీ సూక్తమని లక్ష్మీ అమ్మవారికి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి గొప్పదైనటువంటి మంత్రరాజము. ఆ శ్రీ సూక్తంలో పొందుపరచబడి ఉన్నటువంటి లక్ష్మీ నామాలతో మనం అష్టోత్తర పూజ చేసుకుంటాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క గణపతి పూజ అయిపోగానే ఈ కలశంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుంటాము, ఆవాహన చేసుకుంటాము. ఈ ఆవాహన చేసుకున్నప్పుడు ఆ షోడశ లక్ష్మి అనేటువంటిది పూజా విధానం ఉంటుంది. చక్కగా మీ ఇంట్లో చక్కగా ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఈ షోడశ లక్ష్మిని స్టార్ట్ అయిన దగ్గర నుంచి 16 దేవతలు, ఎందుకంటే అమ్మవారు షోడశ లక్ష్మీ కళా ప్రపూర్ణురాలు, షోడశ కళలతో భాసిల్లుతూ ఉంటుంది. పైగా ఈసారి విశ్వావసనామ సంవత్సరంలో ఉండే అదృష్టం ఏంటంటే షోడశ కళలతో సంపూర్ణమైనటువంటి చంద్రుడు విరాజిల్లుతున్నటువంటి ఆ సమయంలో ఈ వరలక్ష్మి వ్రతం కూడా కలిసి రావడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయము. కాబట్టి చక్కగా ఈ యొక్క షోడశ లక్ష్మి ఆవాహాన్ని మీరు వీడియో మొదలు పెట్టుకొని చక్కగా తదేకముగా దీక్షగా ఆ అమ్మవారిని ఈ విధంగా పూజ చేస్తున్నప్పుడు మీరు కూడా అదే అనుసరించండి. వీడియోని 1కి 5-6 సార్లు చూడండి, తప్పులేదు. ఎందుకంటే మీకు అవగాహన కావాలి. అప్పుడు పెట్టుకొని అప్పుడే మేము పూజ చేసుకుంటామంటే మనస్సు కుదరకపోవచ్చు. అందుకని వీడియోని 1కి పలుమార్లు చూసి నిబ్బరపరుచుకున్నాక అప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీరు చేసుకుంటారు. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అట్లాగే అమ్మవారికి అష్టోత్తర పూజ చేసే సందర్భంలో కూడా చక్కగా
అష్టోత్తర పూజ అనేటువంటిది నామాలు ఉంటాయి. మళ్ళీ ఆ నామాల దగ్గర మీరు స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా చక్కగా మీరు ప్రారంభించండి. ఆ నామాల్ని మనసులో జపం చేసుకుంటూ స్మరించుకుంటూ వింటూనే ఆ అమ్మవారికి అష్టోత్తర పూజ చేయండి. చాలా అద్భుతం. మీరు మామూలుగా ఇన్ని సంవత్సరాల వరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినటువంటి విధానంలో కంటే ఈసారి అత్యంత ప్రత్యేకమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటి దేవతా ఆవాహన కార్యక్రమం అనేటువంటి చేస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా చక్కగా ప్రారంభిద్దామమ్మా. తప్పకుండాను. ముందుగా గణపతి పూజతో ప్రారంభిద్దాం. అలానే గురుగారు. ముందుగా దీపారాధన చేయండి అమ్మా. నీళ్లు తీసుకుని శిరస్సున జల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపం ప్రజ్వాల్య ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర అక్షితలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. పట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమోర్జందహానాధేనుర్వాగస్మానుపశుష్టుదైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు. యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః ఫలం మనోరథఫలం పుత్రపౌత్రప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యారథశాంతిం ప్రయచ్ఛ మే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः. येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते. ओं श्रीलक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणीहिरण्यगर्भाभ्यां नमः, शचीपुरन्दराभ्यां नमः, अरुन्धतीवशिष्ठाभ्यां नमः, श्रीसीतारामाभ्यां नमः. सर्वेभ्यो महाजनेभ्यो ना शिरस्सु मीद कूडा वेयंडम्मा. ब्राह्मणेभ्यो नमो नमः. पुनराचम्य मल्ली आचमनं चेयंడి. आचम्य ओं केशवाय नमः, ओं नारायणाय नमः, ओं माधवाय नमः, ओं गोविंदाय नमः, ओं विष्णवे नमः, ओं मधुसूदनाय नमः, ओं त्रिविक्रमाय नमः, ओं वामनाय नमः, ओं श्रीधराय नमः, ओं हृषिकेशाय नमः, ओं पद्मनाभाय नमः, ओं दामोदराय नमः, ओं संकर्षणाय नमः, ओं वासुदेवाय नमः, ओं प्रद्युम्नाय नमः, ओं अनिरुद्धाय नमः, ओं पुरुषोत्तमाय नमः, ओं अधोक्षजाय नमः, ओं नारसिंहाय नमः, ओं अच्युताय नमः, ओं जनार्दनाय नमः, ओं उपेन्द्राय नमः, ओं हरये नमः, ओं श्रीकृष्णाय नमः. श्रीकृष्ण परब्रह्मणे नमो नमः. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः. ఇలా వాసన చూసి వేయండి, వెనక్కి వేయండి, ఎడమ వైపు నుంచి వేయండి. ఏతేషామపి రోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణాయామం చేయండి. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసౌమృతం బ్రహ్మభోర్భవస్సువరోం. మమ అనుకోండమ్మా. उपात्त समस्त दुर्तक्षय द्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभार्धं च शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే మమ స్వగృహే అనుకోండి. ఇక్కడ మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మమ ఆవాసగృహే అనుకోవాలి. సొంత ఇంట్లోనైతే మమ స్వగృహే అనుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే. మహిళామణులందరూ కూడా పూజ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అక్షితలు చేతిలో పట్టుకొని ఈ విధంగా ఎడమ చేతిలో అక్షితలు పట్టుకొని ఈ అక్షితలు ఈ విధంగా వేసి దాని మీద ఈ విధంగా చేయి పెట్టి తొడ మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయేటువంటిదంతా కూడా మీరు సంకల్పం చేసుకోండి. పుస్తకంలో కూడా సంకల్పం ఉంటుంది. చెప్పండి. మమ ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే. మీ స్వగృహమైతే మమ స్వగృహే అనుకోండి. లేదు మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మమ ఆవాసగృహే అనుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే చతుర్దశ్యా ఉపరి పౌర్ణమ్యాం తిథౌ ఉత్తరాషాఢా నక్షత్ర ఉపరి శ్రవణ నక్షత్ర యుక్తాయాం శుభయోగే శుభకరణ భృగువాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీరు భర్తతో కలిసి పూజ చేసుకునేటట్లయితే మీ గోత్రము భర్త పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకోవడం. లేదు మహిళలు ఒక్కరే గనక చేసుకున్నట్లయితే మీ గోత్రము మీ పేరు చెప్పుకొని ఇప్పుడు నామధేయః శ్రీమతః సహకుటుంబస్య ధర్మపత్ని సమేతః మీ గోత్రం చెప్పుకొని మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానైన శ్రీ వరలక్ష్మీ దేవత యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి చేతిలో ఉన్న అక్షతల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ప్లేట్లో వదిలేసేసేయండి. తర్వాత గణపతి పూజ గణపతి ధ్యానము మీ యొక్క యథాశక్తి అనుసారంగా చేసుకొని గణపతికి ముమ్మార్లు నమస్కారం చేసుకొని చక్కగా పంచోపచార విధానంగా గణపతికి పూజ చేసి అప్పుడు వరలక్ష్మీదేవి యొక్క ఆవాహన కార్యక్రమాన్ని చేసుకోవాలి. తదంగ కలశారాధనంచ కరిష్యే. కలశంలో అక్షితలు పసుపు కుంకుమ గంధము పుష్పము వేయండి. పసుపు కుంకుమ గంధము పుష్పము. కలశారాధనంచ కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా. కలశానికి కూడా ఈ యొక్క గంధము అంటించి కలశానికి అలంకరణ చేయండి. కలశాంబుసమాశ్రితా. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భవస్సు వరాప. ఓం
శ్రీ అనే అక్షరం రాయండి అమ్మ. అందులో ఆ తమలపాకుతో గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణ వేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం శ్రీ వరలక్ష్మీదేవతా పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ యొక్క తమలపాకుతో ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద అన్నిటి మీద కూడాను చిలకరించండి. ఈ విధంగా మీరు కలశ పూజ చేసుకొని చక్కగా ఆ కలశంలో నీటిని ఈ విధంగా చూసుకోవాలి. ఇక ఇప్పటి వరకు మీరు ఆచమనం చేసినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో ఇక ఆ గ్లాసు నీళ్లతో ఇంకా పూజ చేసుకోకూడదు, అది పనికిరాదు. ఇక ప్రతి పూజకి కూడాను మీరు కలశంలో ఆవాహన చేసుకున్నారు కాబట్టి ఆ కలశం నీటినే మీరు పూజ చేసుకోవాలి. అది చేస్తే ఎంగిలి చేశాం కాబట్టి మళ్ళీ ఈ పూజలో ఆ నీటిని వాడితే ఎంగిలి చేసినతో పూజ అవుతుంది కాబట్టి మహాదోషం వస్తుంది. కాబట్టి ఆచమనం చేసినటువంటి ఆ గ్లాసులో ఉన్న నీటిని ఇక పూజకి వాడకూడదు. తదంగా కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. ఆ నీటి తమలపాకుతో గణపతి మీద వేయండి. దేవం సంప్రోక్ష్య మీ శిరస్సును కూడా చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగా గణపతి ధ్యానం. పుష్పము అక్షితలు తీసుకోండమ్మా. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వేసేయండి పుష్పంతో సహా వేసి. ఇప్పుడు ఆ తమలపాకు తీసుకొని తమలపాకు ఇలా గొడుగు పట్టినట్టుగా ఇట్లా పట్టుకోండి. తదంగా ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి గణపతికి. ఓం అసనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయానః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమావహ ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు తీసుకుని వదిలేనమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ తం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. ఆ తమలపాకుతో ఇలా చూపించి నీళ్లు ప్లేట్లో వదిలేయండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం 3 సార్లు హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ యొక్క నీటితో స్వామివారికి అభిషేకం. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాజనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా చూపించి నీళ్లు ప్లేట్లో ఉంది. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా వస్త్రం పుష్పము అక్షితలు తీసుకోండి. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. వస్త్రధారణానంతరం మళ్ళీ నీళ్ళు చూపించి వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా గంధం ఆ పుష్పము గంధం అలంకరించి స్వామివారికి అలంకరించండమ్మా. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతే నమః. అలంకరణార్థే పుష్పగంధ విలేపనం సమర్పయామి. గంధ విలేపనానంతరం శుద్ధ మళ్ళీ నీళ్ళు చూపించి వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత పుష్పము అక్షితలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతార్థే పుష్పాక్షితాం సమర్పయామి. ఆ పుష్పము పసుపు కుంకుమ ముంచివేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అలంకరణార్థే హరిద్రాచూర్ణిత కుంకుమాది పుష్ప విలేపనం సమర్పయామి. అథ పుష్పైః సంపూజయామి. పుష్పంతో పూజ చేస్తూ ఉండండి అమ్మ. తొడిమలు తీసిన పూలతో. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం కుమార గురవే నమః పార్వతీతనయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి తదంగధూపం వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర అక్షితలు వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష దీప నమస్కారం సమర్పయామి. తదంగ నైవేద్యం ఆ తమలపాకుతో ఈ దానిమ్మ పండు మీద అట్టి పండ్ల మీద వాటి మీద చిలకరించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఒకసారి ఇట్లా చుట్టూ తిప్పండి వీటి మీద. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు. ఔసర నైవేద్యే గుడసహిత దాడిమీఫల కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం పానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. 3 సార్లు చూపించి ప్లేట్లో వదిలేని నీళ్లు. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తదంగ తాంబూలం భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీని తాకండమ్మ. నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం దక్షిణాసహిత తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. నీళ్లు చూపించోదండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ హారతిచ్చేనమ్మ. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ ఇలా ఒక నీళ్ళు చూపించి వదిలేండి. నీళ్ళు చుట్టి శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజకి జై. 2 పుష్పాలు అక్షితలు తీసుకోండి. మంత్రపుష్పం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యఃపఠేచ్ఛృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేసుకోండి. కళ్ళు మూసుకొని ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం నాపాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప రక్ష రక్షో పరమేశ్వర ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. అక్షితలు తీసుకొని మళ్ళీ గణపతి దగ్గర పూజ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఓం ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానావాహయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఘంటానాదయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార ఘంటానాదయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. అక్షితలు తీసుకొని ఈ యొక్క తమలపాకుతో నీళ్లు మంత్రం చెబుతూ నీళ్లు వదిలేయండి అమ్మా. ఎడమ చేత్తో తీసుకోవచ్చు, తప్పులేదు. మంత్రహీనం క్రియాహీనం భక్తి నీళ్లు తీసుకుని వదిలేయాలమ్మా. మళ్ళీ తీసుకోవాలి. భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. సహస్ర పరమా దేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశని కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమాన్యాః శ్రీ మహాగణాధిపతి దేవతా సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తథాస్తు. స్వామివారికి ఉద్వాసన. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఓంకారం చెబుతూ గణపతిని కదిలించండి అమ్మా. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది.
ఇప్పటివరకు గణపతి పూజ మనం చక్కగా పూర్తి చేసుకున్నాం. గణపతి యొక్క అనుగ్రహం చేసుకుని చక్కగా లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమ రూపంగా కలశంలో మనం ఆ షోడశ లక్ష్మీ దేవతల యొక్క ఆవాహన కార్యక్రమం చేసుకోవడం, తర్వాత ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానం కల్పోక్త విధానంగా పూజా విధానం చేసుకోవడం, ఆ తదనంతరం చక్కగా తోరగ్రంథి పూజ, వ్రత కథ అవన్నీ కూడా చెప్పుకొని వ్రతాన్ని సశాస్త్రీయంగా మనం కంప్లీట్ చేసుకుందాం. అలాగే అమ్మవారికి అష్టోత్తర పూజకి కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శ్రీ సూక్తంలో మర్మగర్భితమైనటువంటి లక్ష్మీనామాలతో అమ్మవారికి అష్టోత్తర పూజ మనం చక్కగా చేసుకుందాం. అమ్మ ఇదం విష్ణురుచక్రమే త్రేధానిత దేవతం సమూఢమస్య భాగం సురే విష్ణుర్విష్ణుర్విష్ణు త్రిరం పునరాచమ్య. మళ్ళీ ఆచమనం చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ పూర్వసంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ వరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానైన యావచ్చక్తి వరలక్ష్మీదేవత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజ. నీళ్ళు తీసుకుని వదిలేండి. షోడశోపచార పూజాం కరిష్యే. ఇక్కడ ప్రేక్షకులు చాలామంది చేసే తప్పేంటంటే అమ్మవారు పూజ చేసేటప్పుడు చక్కగా అందరిళ్ళలో కూడా చక్కగా ఈ అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం లక్ష్మీదేవతని. కానీ నారదుడు వారు అమ్మవారిని ఒకానొక సందర్భంలో అడిగారు, అమ్మ నీవు చంచలాయై నమః నీ నామాల్లోనే ఉంది, ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ కలియుగంలో భూలోకంలో సమస్త జనులందరూ కూడా ముఖ్యంగా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. నీ అనుగ్రహం లేకనే అమ్మ. కాబట్టి ఈ చంచలంగా కాకుండా ఒకే చోట ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే నిన్ను ఏ విధంగా అర్చించాలి అని అంటే అప్పుడు ఆ అమ్మవారు సెలవిచ్చింది ఏంటంటే చాలామంది చేసేటువంటి అతి సామాన్యమైనటువంటి తప్పు ఏంటంటే నన్ను మాత్రమే పూజ చేస్తున్నారయ్యా, నా భర్తని పూజ చేయకుండా నన్ను పూజ చేస్తే నేనెలా ఇంట్లో ఉంటాను, వస్తాను పిలిచినందుకు ప్రేమగా వస్తాను, ఆ యొక్క సంబంధించినటువంటి విధానంగా వెళ్ళిపోతాను, అంతే తప్ప స్థిరంగా ఉండలేను. కాబట్టి ఎక్కడైతే నా భర్తతో కూడి నన్ను పూజ చేస్తారో అటువంటి వాళ్ళ ఇంట్లో నేను స్థిరంగా ఉంటాను. అందుకే కదండి మీకు కూడా తెలుసు కదా, మీ బంధువులు మీ ఇంటికి వస్తారు, వచ్చిన తర్వాత మీకు మాత్రమే బొట్టు పెట్టి మా ఇంట్లో గృహప్రవేశం అండి రండి, మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళండి మా అమ్మాయి పెళ్ళండి మీరు రండి అంటే మీరు వెళ్తారా? పక్కనే మీ వారిని కూర్చోబెట్టుకొని మీ వారిని పిలవలేదని మీరు బాధపడతారు కదా. మరి అమ్మవారికి మాత్రం ఆ మాత్రం ఉండదా? చక్కగా విష్ణువుతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధనని కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మనం కానిద్దాం విష్ణుదేవుని యొక్క ఆరాధన. అమ్మ పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని విష్ణువుని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగుం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుః. అస్య మంటప మధ్యే విష్ణుదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే గులాబీ పువ్వమ్మ తీసుకోండి. లక్ష్మీ అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవసంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
అమ్మ ఇప్పుడు తామర పుష్పాలు చక్కగా ఒక పక్కన పెట్టుకొని అమ్మవారికి నేను అమ్మవారిని షోడశ లక్ష్మీ విధానంగా మీరు ఒళ్ళో పెట్టుకోకూడదమ్మ. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా సామాన్యమైనటువంటి ఇంకొక తప్పు ఏంటంటే ఏ పూజ చేసినా అమ్మవారనే కాదు ఏ పూజ చేసినా ఆ పూజా వస్తువులన్నీ ఒళ్ళో పెట్టుకుంటారు. ఒళ్ళో పెట్టుకున్న వస్తువు ఎప్పుడు కూడా స్త్రీకే సొంతం. అందుకనే ఒడిబియ్యం పోస్తారంటారు. ఒడిబియ్యం పోస్తే ఆ స్త్రీకి సొంతం. అవును గురు. కాబట్టి చాలామంది తెలియక కుంకుమ పూజ చేస్తున్న, పుష్పాలతో అష్టోత్తర పూజ చేస్తున్న అందరూ ఒళ్ళో పెట్టుకొని చేస్తారు. అది మహాదోషంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకొని లేదా ఒక పక్కన పెట్టుకొని పుష్పార్చనను లేదా కుంకుమార్చనను చేయాలి. చాలా చోట్ల ప్రముఖ దేవాలయాల్లో కూడా ఆడవాళ్ళు ఒళ్ళో పెట్టుకొని కుంకుమార్చన చేస్తుంటారు. చాలా తప్పు. షోడశ లక్ష్మీదేవి యొక్క ఆవాహన కార్యక్రమం చక్కగా ప్రారంభిద్దాం. ఒక్కొక్క తామర పుష్పం కాడ తుంచుకోవాలమ్మా. కాడ తుంచుకొని చేతిలో పెట్టుకొని అమ్మవారిని మనస్సులో ఆ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం ఇది షోడశ లక్ష్మీ పూజాంచ కరిష్యే. ఓం శ్రీ సౌందర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఇది శ్రీ సూక్త సంస్థితాం అకార ప్రకృతిక అమృతకళాత్మికాం కామేశ్వరస్వరూపిణీం సర్వసమ్మోహన చక్రస్వామినీం కర్మాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ కేశవవక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం సౌందర్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌందర్యలక్ష్మీ స్వాహ. రెండవది ఇది శ్రీ సౌభాగ్యలక్ష్మ్యై నమః. అమ్మవారిని లక్ష్మిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇది శ్రీ సూక్త సంస్థితాం ఆకార ప్రకృతిక ఆనందకళాత్మికాం భగమాలినీ స్వరూపిణీం సర్వశ్రీ పూర్ణక చక్రస్వామినీం బుద్ధ్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ నారాయణ వక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం సౌభాగ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై స్వాహ. ఇది శ్రీ కీర్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషదాం. ఇది శ్రీ సూక్త సంస్థితాం ఇకార ప్రకృతిక పూషా కళాత్మికాం నిత్యక్లిన్నా నిత్యస్వరూపిణీం సర్వసంక్షోభణ చక్రస్వామినీం అహంకారాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మాధవవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం కీర్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై స్వాహ. నాలుగవది శ్రీ వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. ఇది శ్రీ సూక్త సంస్థితాం ఈకార ప్రకృతిక తుష్టికళాత్మికాం
భేరుండా నిత్యస్వరూపిణీం సర్వమంగళదేవతాం సర్వమంగళప్రదాయక చక్రస్వామినీం శబ్దాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ గోవింద వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై స్వాహా. ఐదవది శ్రీ విజయలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం విజయలక్ష్మ్యై నమః. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఉకార ప్రకృతిక పుష్టికళాత్మికాం వహ్ని మండల నివాసినీం నిత్యాస్వరూపిణీం సర్వదుఃఖ విమోచన చక్రస్వామినీం సర్వాకర్షిణీం స్వరూపిణీం విష్ణువక్షస్థల నివాసి కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ విజయలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం విజయలక్ష్మ్యై స్వాహా. ఆరవది శ్రీ సంతానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై నమః. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః. ఓం ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఊకార ప్రకృతిక రతిక కళాత్మికాం మహావజ్రేశ్వర నిత్యస్వరూపిణీం సర్వసంప్రదాయక చక్రస్వామినీం రూపాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మధుసూదన వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ సంతానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై స్వాహా. ఏడవది శ్రీ మేధాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై నమః. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఇతి శ్రీ సూక్త సంస్థితాం రుకార ప్రకృతిక ధృతి కళాత్మికాం శివదూతీం నిత్యకళాత్మికాం నిత్యస్వరూపిణీం సర్వరక్షాకర చక్రస్వామినీం రసాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ త్రివిక్రమవక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ మేధాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై స్వాహా. ఇది ఎనిమిదవది శ్రీ విద్యాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠా అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధించ సర్వాం నిర్నద మే గృహాత్. ఇతి శ్రీ సూక్త సంస్థితాం రూకార ప్రకృతిక శిశినీ కళాత్మికాం త్వరితా నిత్యస్వరూపిణీం గంధాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ వామనవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ విద్యాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై స్వాహా. తొమ్మిదవది శ్రీ ఆనందలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై నమః.
గంధద్వారాదురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఇతి శ్రీసూక్తసంస్థితాం లుకారప్రకృతికచంద్రికా కళాత్మికాం కులసుందరీం నిత్యాస్వరూపిణీం సర్వవశంకరచక్రస్వామినీం చిత్తాకర్షిణీం శక్తిస్వరూపిణీం సర్వమంగళదేవతాం శ్రీ ఆనందలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై స్వాహా. 10వది శ్రీ పుష్టిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై నమః. మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః ఇతి శ్రీసూక్తసంస్థితాం లూకారప్రకృతికక్రాంతికళాత్మికాం నిత్యానిత్యస్వరూపిణీం సర్వసిద్ధిచక్రస్వామినీం ధైర్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ హృషీకేశవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ పుష్టిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై స్వాహా. 11వది శ్రీ జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఇతి శ్రీసూక్తసంస్థితాం కళామాలినీం నిత్యాస్వరూపిణీం సర్వవిఘ్నవినాశినీం చక్రస్వామినీం స్మృత్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ పద్మనాభవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ జ్ఞానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై స్వాహా. 12వది శ్రీ శక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై నమః. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఇతి శ్రీసూక్తసంస్థితాం ఐకారప్రకృతిక శ్రీకళా విజయనిత్యాస్వరూపిణీం శ్రీ దామోదరవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ శక్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై స్వాహా. 13వది శ్రీ శాంతిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఇతి శ్రీసూక్తసంస్థితాం ఓంకారప్రకృతికప్రీతికళాత్మికాం సర్వమంగళనిత్యస్వరూపిణీం సర్వానందమయచక్రస్వామినీం బీజాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ అచ్యుతవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శాంతిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై స్వాహా. 14వది శ్రీ సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం మీం జాతవేదో మహావహ
इति श्रीसूक्तसंस्थिताम् औङ्कारप्रकृतिक आनन्दकलात्मिकां ज्वालामालिनीं नित्यास्वरूपिणीं सर्वार्धसाधकचक्रस्वामिनीम् आत्माकर्षिणीं श्री आनन्दवक्षस्थलकमलनिवासिनीं सर्वमङ्गलदेवतां साम्राज्यलक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं साम्राज्यलक्ष्म्यै स्वाहा। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं साम्राज्यलक्ष्म्यै स्वाहा। 15वది श्री आरोग्यलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं आरोग्यलक्ष्म्यै नमः। तां महावहजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहम् इति श्रीसूक्तसंस्थिताम् अंकारप्रकृतिकपूर्णकलात्मिकां चित्रानित्यास्वरूपिणीं सर्वरोगहरचक्रस्वामिनीं अमृताकर्षिणीं शक्तिस्वरूपिणीं श्री वासुदेववक्षस्थलकमलनिवासिनीं सर्वमङ्गलदेवता श्री आरोग्यलक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं आरोग्यलक्ष्म्यै स्वाहा। 16वది आखरिది श्री महालक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् इति श्रीसूक्तसंस्थिताम् अहकार प्रकृतिक पूर्णामृतकलात्मिकां महानित्यस्वरूपिणीं सर्वानन्दमयी चक्रस्वामिनीं शरीराकर्षिणीं शक्तिस्वरूपिणीं श्री परवासुदेववक्षस्थलकमलनिवासिनीं सर्वमङ्गलदेवतां श्री महालक्ष्मीम् आवाहयामि स्थापयामि पूजयामि। इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूఢమస్య భాగం సరే విష్ణుర్విష్ణుర్విష్ణు। చక్కగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు కూడా చక్కగా మీరు లక్ష్మీ ఆవాహన అనేటువంటిది ఒక చిన్న శ్లోకంతో చేసుకుంటారు. కానీ ఇప్పటి వరకు 16 షోడశ కళలతో కూడుకున్నటువంటి దేవి ఆ యొక్క లక్ష్మీదేవి. అందుకనే మనము శ్రీచక్రంలో ఉండేటువంటి అమ్మవారిని కూడా మనం కొలుస్తాం, షోడశ కళలతో కొలుస్తాం. కాబట్టి ఈ షోడశ లక్ష్మిలని మనం ఈ ఆవాహన చేసుకుంటాం. తదనంతరం ఇక చక్కగా పుస్తకంలో మీకు వరలక్ష్మి వ్రత విధానంలో ఉన్నట్టుగా పుస్తకంలో ధ్యానం మాత్రం ఇప్పుడు చేశాం. తదనంతరం ప్రాణప్రతిష్ఠ కూడా మళ్ళీ అమ్మవారికి కలశంలో చేసుకోవాలి. ఆ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆవాహనం, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, ఇలా మొత్తం మిగతా వస్త్రము, ఆభరణము, ఉపవీతము, గంధము, అక్షతలు, తర్వాత అంగపూజ మరియు అష్టోత్తరం. అష్టోత్తరం దగ్గరకు వచ్చేసరికి సాధారణంగా పుస్తకంలో ఉండేటువంటి అష్టోత్తరం కంటే శ్రీ సూక్తములో మంత్ర నిర్మితమైనటువంటి అమ్మవారి నామాలతో అష్టోత్తరం, అది చాలా చక్కగా చేసుకుందాం. అంతే కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక, చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి మహిళ, ప్రతి యువతి కూడా చక్కగా ఎంతో నియమనిష్టలతో చేసుకుంటూ ఉంటుంటారు. ఆ వరలక్ష్మి అనుగ్రహం చక్కగా మీకు కలుగుతుంది, అందులో సందేహం లేదు. ఇదం విష్ణుచక్రమే త్రేధానిధిదేవతం సమూఢమస్య భాగం శ్రీ విష్ణుర్విష్ణుర్విష్ణు. వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఇప్పటి వరకు షోడశలక్ష్మి యొక్క పూజ చేసుకున్నాము. అయితే మీకు ప్రతి వ్రతకల్పం మీ దగ్గర మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి వ్రతకల్పంలో కూడా అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అంటూ ఆఖరణ ఓం భువనేశ్వర్యై నమఃతో సమాప్తమవుతుంది. ఓం పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ
తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం తాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలం తేం తృప్తాం తర్పయం తేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధిం చ సర్వాం నిర్ణద మే గృహాత్ గంధద్వారాం దరాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లైతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ యశుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లైత ఇది విశ్రుతాః ఋషయస్తేస్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लभाम्यहम् अश्वदायै च गोदायै धनदायै महाधने धनं मे जुषदां देवीं सर्वकामार्धसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमैश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनते यशोमं पिब सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं दधातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु ते विभावरि दिवो अभ्रस्य विद्युतः इदं विष्णुचक्रमे त्रयधानिदेवनं समूहमस्य भागं श्रीविष्णुर्विष्णुर्विष्णुः ओं घृताक्तवर्ति संयुक्तमंधकार विनाशकं दीपं दास्यामि ते देवी गृहाण मुदिता भव श्री वरलक्ष्मी देवतायै नमः दीपं समर्पयामि ओं नैवेद्यं षड्रशोऽप्यः ओं भूर्भुवस्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि चिलकरिंचंడి भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఒకసారి చుట్టూ చెప్పండమ్మా सत्यं त्वर्तेन वर्षिंचामि अमृतमस्तु अवसर नैवेद्ये दाडिमीफल बीजाफल नैवेद्यं समर्पयामि ओं प्राणाय स्वाहा ओं उपानाय स्वाहा ओं ध्यानाय स्वाहा मध्य मध्य मूడు సార్లు చూపించండి ఉదక మధ్య మధ్య ఉదకపానం సమర్పయామి పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి రెండు తమలపాకులు రెండు వక్కలు ఖర్జూరము భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రత్యక్షతాంబూలం సమర్పయామి అధ నీరాజనం వేసి రెండు అమ్మవారికి హారతి ఇవ్వండి ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి మంటపస్థిత ఆవాహి దేవత శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం ఇలా నీళ్ళు చూపి వదిలి చుట్టూ చూపి వదిలేను ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం ఓం పుష్పాలు రెండు పుష్పాలు తీసుకున్నామ్మా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి తదంగా మీ మనసులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టు నమస్కారం చేసుకోండి యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు తోరాలు తీసుకుని రండమ్మా. చక్కగా అమ్మవారికి ఒక తోరము, మీకు ఒక తోరము, ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమందికి మీరు ఎవరికి వాయనం ఇవ్వదలుచుకున్నారో అంతమందికి తోరాలు కూడా రెడీ చేసుకోండి. ఇదం విష్ణు విచక్రమే త్రేధానిత దేవదం సమూఢమస్య భాగం సురే విష్ణు. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇది శ్రీ తోర గ్రంథి పూజాం సమర్పయామి. అమ్మవారికి ఒక తోరము కట్టండమ్మ. అంటే కలశానికైనా కట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు, ఎవరి ఆచారం ప్రకారం. అట్లా ఒకటి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి వారికి కుడి చేతికి కట్టండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సుసౌఖ్య దేహిమే రమే. వారికిచ్చి నమస్కారం చేసుకోమ్మా. సమూఢమస్య భాగం శ్రీ విష్ణు. చక్కగా మహిళా ప్రేక్షకులందరూ కూడా ఈ చెప్పినటువంటి విధానంగా షోడశలక్ష్మి విధానంగా మరియు శ్రీ సూక్త విధానంతో ఉన్నటువంటి అష్టోత్తర పూజ అనేది చేసుకున్నారు కదా. చక్కగా ఇదంతా అయిన తర్వాత ఎంతైనా కానీ ఎంత భోజనం చేసినా ఆఖరణ మజ్జిగతో పూర్తవుతుంది. కాబట్టి ఏ వ్రతమైన నియమం ఏంటంటే ఆ వ్రతం అనేది ఆచరించిన పిదప ఆ వ్రతము ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరు చేశారు, దాని ఫలితాన్ని ఎలా పొందారు అనేటువంటి విషయాన్ని కూడా స్మరించుకుంటేనే ఆ వ్రతం యొక్క సాంగఫల సిద్ధ్యర్థం అందరూ పొందుతారు. కాబట్టి చక్కగా అంటే అందరికీ పూజ చేసుకునేటప్పుడు చాలా చక్కగా నిష్ఠగా చేసుకుంటారు. కానీ చేసే తప్పు ఇంకొక తప్పు ఎక్కడ చేస్తారు అని అంటే కథ దగ్గరకు వచ్చేసరికి తూతూ మంత్రంగా మమ అనిపించేస్తారు. ఏదో 4 ముక్కలు మనసులో స్మరించుకొని చేస్తారు. కానీ ఇప్పటి వరకు పూజ ఏ విధంగానైతే ఎంత శ్రద్ధాభక్తులతో చేసుకున్నారో ప్రతి అక్షరము ప్రతి వాక్యము పొల్లుపోకుండా ఈ కథని కూడా అంతే మననం చేసుకున్నా, శ్రవణం చేసినా, అన్నా, విన్నా, చదువుకున్నా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము. కాబట్టి చక్కగా ఈ వ్రతం యొక్క కథని మనం తెలియజేసుకుందాం. ఏ కథ నైమిషారణ్యే అంటే పూర్వకాలంలో మహర్షులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళు. అంటే దీనికి గల కారణం ఏంటి అని అంటే మహర్షులందరూ కూడా మనం ఈనాడు చెప్పుకునేటువంటి సైంటిస్టులు. ఎందుకనంటే భరద్వాజుడు అనేటువంటి వాడు లేకుంటే ఈ రోజున ఆడవాళ్ల చేతిలో వంట అంత చక్కగా తయారయ్యేది కాదు. ఎందుకంటే వంటను నేర్పిన వాడు భరద్వాజ మహర్షి. మరి ఆయన సైంటిస్ట్ కంటే గొప్పవాడే కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు, చక్కగా దేవతానుగ్రహాన్ని పొందుతూ ఉపాసన చేసుకుంటూ ఈ విశ్వం యొక్క సృష్టి క్రమాన్ని కాపాడుకునేవాళ్ళు. అందరికీ కూడా మనలాంటి అల్పులమైనటువంటి మనలాంటి మానవుల మీద వాళ్ళకెంతో ప్రేమ. ఎందుకనంటే మీకు అందరికీ తెలిసిందే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ఈ 3 యుగాల్లో ధర్మం అంటూ ఉనికి చాటుకుంది. కానీ కలియుగానికి వచ్చేసేసరికి ఏదో కొద్ది శాతం మాత్రమే ధర్మం అనేటువంటిది ఉంటుంది, మంచి అనేటువంటిది కొద్ది మందిలో ఉంటుంది. ఎక్కువ భాగము పాపంతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడుతున్నాం, అది కూడా పాపమే. ఎవరో ఒకరి కీడుకు ఆలోచిస్తున్నాం, అది పాపమే. కాబట్టి ఇటువంటి పాపపంకిలమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఈ కలియుగంలో జన్మించిన మనలాంటి వాళ్ళ కోసం మనలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి వాళ్ళు సమావేశమైనటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్యని ఏతెంచి ఆ సమస్య పరిష్కారం వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలని చెప్పి వచ్చినటువంటి మహాములందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ పర్యటించేవాళ్ళు, అనేక ప్రాంతాలు పర్యటించి ఒక రోజున సమావేశమయ్యేవాళ్ళు. అందరి అభిప్రాయాలు అక్కడ ఆ నైమిషారణ్యంలో కూర్చొని ఆ అభిప్రాయాలు ధర్మబోధనలు చేసుకునేవాళ్ళు. ఇలా శౌనకాది మహర్షులందరూ కూడా కూర్చొని ఉండగా సూత పౌరాణికుడు రాగానే అడగడం జరిగింది, ఓ మహానుభావ, నీవు ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉంటావు, ప్రపంచమంతా తిరిగి వచ్చి ఉంటావు కదా. మరి ఈ కలియుగంలో చాలామంది బాధలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కలియుగంలో ధనమిదం మూలం జగత్. కాబట్టి ఈ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనన్నా, ప్రతి మనిషికి ఏ పని సాగాలన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ధనము లేనిదే
మనిషికి జీవనం సాగదు. కాబట్టి అంతేకాకుండా కిందటి యుగాల్లో ప్రశాంతకరమైన జీవితాన్ని పొందేటువంటి వాళ్ళకి ఈ యొక్క కలియుగంలో దాంపత్య సమస్యలు వస్తున్నాయి, సంతాన సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక బాధలు వస్తున్నాయి, వ్యాపారంలో నష్టాలు చూస్తారు, భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది, ఇంకా రాను రాను పోను జీవితం గడవడమే కష్టంగా ఉంటుంది. అటువంటి మానవులకి సంబంధించి ఉద్ధరించడం కోసం ఏదైనా వ్రతం ఉంది చెప్పవయ్యా అని చెప్పగా అప్పుడు ఈ యొక్క సూత పౌరాణికుడు చెప్పాడు, ఈ విషయం మీరందరూ కూడా సాటి మానవుల మీద మీకున్నటువంటి ప్రేమాభిమానాలకి చాలా సంతోషించాను. ఆ పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారి యొక్క సంవాదంలో చెప్పడం జరిగింది. ఆ కథ వృత్తాంతం అంతా మీకు తెలియజేస్తాను. అప్పుడు పార్వతీ అమ్మవారు కూడా, ఎందుకనంటే మనకు ఆది దంపతులు ఎవరయ్యానంటే పార్వతీ పరమేశ్వరులనే చెబుతాం. ఎందుకంటే మనకందరికీ కూడా తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఈ విశ్వానికే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఈ కార్యక్రమాన్ని జయగారింట్లో చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని సంకల్పం కలిగిన, ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని చేయాలన్నా ఆ పరమేశ్వర సంకల్పం ఉంటే తప్ప ఇది కాజాలదు. కాబట్టి పరమేశ్వరానుగ్రహ ప్రసాదితమైనటువంటి సంకల్పం మాత్రము చేత ఆ యొక్క పార్వతీ అమ్మవారు తరచూ పరమేశ్వరుణ్ణి సందేహాలు అడుగుతుండేది. ఒకానొక సందర్భంలో ఆనందంగా కూర్చున్నటువంటి సందర్భంలో ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని చెంత చేరి అమ్మవారు అడిగింది, మహాదేవ, చక్కగా భూలోకంలో అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ధాన్యాదులతో భోగభాగ్యాలతో విలసిల్లాలంటే ఎటువంటి వ్రతాన్ని ఆచరించాలి? ఏదైనా వ్రతం ఉందా? ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? దాని యొక్క ఫలితాన్ని ఏ విధంగా పొందారు అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడాను పార్వతీ అమ్మవారు ప్రశ్నలని పుంఖాలుగా ప్రశ్న మీద ప్రశ్న వేసేసరికి పార్వతీ అమ్మవారి యొక్క తల్లి ప్రేమను చూసినటువంటి పరమేశ్వరుల వారు చాలా సంతోషించి, అందరూ మన పిల్లలే కదా, కాబట్టి ఈ యొక్క సృష్టిలో జరగాల్సినటువంటిది జరగక మానదు, కాబట్టి అందరికీ కూడా చెడు ఎల్లప్పుడూ ఉండకూడదు, కాబట్టి ఈ యొక్క అందరి జీవితం ఉద్ధరించడానికి భూలోకంలో వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఒక గొప్ప వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఆచరించాలనగా ఎలా చేయాలి స్వామి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారనగా అప్పుడు పరమేశ్వరుడు చాలా సంతృప్తి చెంది, నాకు చాలా ఇష్టమైనటువంటి మాసము శ్రావణ మాసం. వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు కూడా శ్రావణ మాసం వచ్చిందనగానే లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేసుకునే దాంట్లోనే నిమగ్నమై ఉంటారు. కానీ అసలు మర్మం ఏమిటంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మాసం ఏదయ్యా అంటే శ్రావణ మాసం. అందుకనే నార్త్ సైడ్ చూశారంటే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి భూమిలో కానీ చెరువులో కానీ నీటిని తీసుకొని భంబం భోలే బాబా అనుకుంటూ కావడిలాగా పట్టుకొని దగ్గరలోని సిద్ధక్షేత్రానికి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి ఆ జలముతో అభిషేకం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తిరిగి వచ్చి మొక్కు తీర్చుకుంటారు. నార్త్ సైడ్ ప్రాంతమంతా ప్రజలందరూ కూడా ఇది చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది ఒకసారి శ్రావణ మాసంలో నార్త్ సైడ్ వెళ్తే. కాబట్టి శ్రావణ సోమవారాలు చాలా పవిత్రమైనటువంటిది, అత్యంత మహిమాన్వితమైనటువంటిది. అటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఎవరైతే చేసుకుంటారో ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నటువంటి మహిళామణులకి చక్కగా యోగ భాగ్యాలు, ధనధాన్యాభివృద్ధి, ముఖ్యంగా మాంగళ్య అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి ఆ పరమేశ్వరుల వారు సెలవిచ్చారు. ఎప్పుడు చేయాలి స్వామి అని చెప్పగా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి పార్వతీదేవితో చెప్పగానే ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా స్వామి అని అడగ్గా అప్పుడు చెప్పడం జరిగింది. పూర్వం మగధ దేశంలో కొండిన నగరం అనేటువంటి యొక్క గొప్ప పట్టణములో చారుమతి అనేటువంటి యొక్క బ్రాహ్మణ స్త్రీ ఉండేది. చక్కగా ఆమె ఎంతటి పతివ్రత మహిమాన్వితురాలు అనంటే పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు కూడా పతి యొక్క క్షేమం కోసమై ఎప్పుడు కూడా దేవీనామాన్ని స్మరించుకుంటూ తన భర్తకి చేదోడు వాదోడుగా ఉండి, మనకు చెప్పారు కదా ఆ స్త్రీ యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చక్కగా పతిని చూసుకుంటూ పిల్లల్ని చక్కగా కాపాడుకుంటూ అలాగే అత్తమామల్ని కూడా ఆదరాభిమానాలతో గౌరవిస్తూ అనేక విధాలుగా కోపమంటూ తెలియకుండా ప్రేమ ఆప్యాయతతో ఆ కుటుంబము చక్కగా తనదిగా భావిస్తూ చక్కగా ఆచరిస్తూ ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా అనగా ఎటువంటి కోరిక లేకుండా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉన్నది. ఈ విధంగా ఆచరిస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రతీదీ కూడా పరమేశ్వరుడు గమనిస్తుంటాడు. మనం ఎక్కడికి పోయినా మనం ఏ పని చేసినా ప్రతి ట్రాన్సాక్షన్కి ఆధార్ కార్డు లింక్ ఉంటుంది కదా, ప్రతిదీ నమోదవుతుంది కదా. పరమేశ్వరుని యొక్క ఆధార్ కార్డు చాలా గొప్పది.
మనం ఏది చేసినా కనురెప్ప వాల్చినా ఆ కనురెప్ప కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞాచక్రంలో ఉండిపోతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ అమ్మవారు కూడాను చక్కగా సంతోషిస్తూ, అంటే ఇల్లు తిరుగుతూ ఉంటుందని చెప్తుంటుంటారు కదా సాయం సంధ్యా వేళల్లో. అందుకనే ఎత్ర శుచి తత్ర దేవతాహ, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు. అందుకనే ఏ వ్రతం చేసుకున్నా, ఏ నోము నోచుకున్నా, ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నా ఆ పూజా మందిరము, ఆ పూజా స్థలం అంతా కూడా చక్కగా పవిత్రముగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి, ఎటువంటి దుమ్ము ధూళి ఉండకూడదు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే లక్ష్మీ అమ్మవారు అంటే 3 దేవతలు అనగా గౌరీ, సరస్వతి, లక్ష్మీ అమ్మవార్లలో అతి సున్నితమైనటువంటి దేవత ఎవరయ్యానంటే లక్ష్మీదేవి. ఎందుకనంటే మనకు ఈ లక్ష్మీ అమ్మవారిని సూచించేటువంటి నది ఒకటి ఉంది, పద్మాక్షి నది. మనకు సరస్వతి నది కృతయుగం కాలం నాటి ఉండి త్రేతాయుగానికి వచ్చేసరికి అంతరించిపోయిందని చెబుతూ ఉంటుంటారు, శాస్త్రవేత్తలు చెప్పిందే. అన్ని నదులు ఉన్న పద్మాక్షిదేవి కృతయుగం అయిపోగానే అంతరించిపోయిందట. అంటే అంత సున్నితమైనది. పద్మాక్షి నది ఎవరికి సంబంధించింది? లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటిది. సరస్వతీ నది సరస్వతి అమ్మవారికి సంబంధించింది. అలాగే గంగా పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి నది. కాబట్టి అంటే ఎంతటి సున్నితవంతురాలనంటే ఎక్కడ ఇంత దుమ్ము ధూళి ఉన్నా లక్ష్మి రాదట. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటప్పుడు చాలా శుభ్రతగా పాటించాలి. శుభ్రత అనేటువంటిది మనస్సులో ఉండాలి, ధరించే వస్త్రాలలో ఉండాలి, పూజ చేసే పరిసర ప్రాంతాలలో ఉండాలి. ఆ విధంగా చక్కగా నియమంతో ఉన్నటువంటి కారణం చేత ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆమె మీద కలగడం. ఒకానొక శుభముహూర్తంలో ఆమెకి స్వప్నంలో అమ్మవారు ప్రత్యక్షమై, ఓ చారుమతి, నీ యొక్క పతిభక్తికి, పాతివ్రత్యానికి, నీ యొక్క కుటుంబం మీద నీకున్నటువంటి ప్రేమకి మెచ్చి సంతోషించి నిన్ను అనుగ్రహింపదలిచాను. కాబట్టి వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి దారభ్యత నీకిక తిరుగంటూ ఉండదు. నీ ఇంట్లో సుఖయోగాలు, భోగభాగ్యాలు, లక్ష్మి స్థిరంగా ఉంటుంది, అంత్యమున మోక్షాన్ని పొందుతారు మీ కుటుంబంతో సహా అని చెప్పగా అంతటా చటక్కున లేచి కూర్చుందట. అంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసేసింది. ఇది నిజమా కల, ఏంటి ఈ విధంగా వచ్చింది అని చెప్పి పక్కనున్నటువంటి భర్తని లేపి తట్టి లేపి ఈ విధంగా వచ్చిందనగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిందమ్మా అని చెప్పి అందరూ చాలా సంతోషించారు. ఎప్పుడైనా కానీ ఒక గొప్ప శుభ స్వప్నము గనక వచ్చిందనంటే ఇక నిద్రపోకూడదట శాస్త్ర ప్రకారం. ఎందుకంటే నిద్రపోతే ఆ శుభం యొక్క స్వప్నం యొక్క ఫలితాన్ని కోల్పోతాము. అందుకని తెల్లవారు ఎప్పుడవుతుందా, బ్రహ్మముహూర్తం ఎప్పుడవుతుందా అని చెప్పి ఆ యొక్క స్వప్నము వచ్చిన ఆరభ్యత అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం కోసం ఎదురు చూసి చక్కగా సూర్యోదయం కాగానే చక్కగా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ ఆ రోజున అమ్మవారి పూజ చేసుకొని తన యొక్క నగరంలో, తన పట్టణంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా ఈ వార్తను చేరవేసింది. అందరూ కూడా చారుమతిని చూసి ఎంత అదృష్టవంతురాలు అమ్మ, చక్కగా ఇంతటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇంతగా గొప్పగా పొందావు, మేము కూడా నువ్వు వ్రతం చేసుకుంటావు కాబట్టి మీతో పాటు మేము కూడా వచ్చి చేసుకుంటామనగా, అయ్యా అక్క దానికేంటి భాగ్యం, చక్కగా మీరందరూ రండి అని చెప్పి బొట్టు పెట్టి పేరు నా పట్టణం ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా తన ఇంటికి ఆహ్వానించింది. అందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమి ముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఆ తరుణం రానే వచ్చింది. చక్కగా ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఇల్లంతా కూడాను చక్కగా ఆవు పేడతో, ఇప్పుడంతా కూడా చాలామంది చేసేటువంటిది ఏంటంటే చైనా పేడ పట్టుకొచ్చుకుంటున్నారు. రుచి వాసన ఏముండదు, రంగు ఒక్కటే ఉంటుంది, కానీ అసలు పేడలో ఉండేటువంటి మహత్యమే లేదు. అటువంటిది పెట్టుకుంటున్నారు. అటువంటిది కాదు, అసలు సిసలైనటువంటి ఆవు పేడని చక్కగా ఇల్లంతా అలుకుకొని చక్కగా గోపంచకముతో చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకొని చక్కగా అమ్మవారిని కూడా అలంకరించుకొని కలశం విధానంగా చేసుకోవాలి. ఎందుకంటే వ్రతం చేసుకునేటప్పుడు కలశం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ వ్రతం యొక్క ఫలితం కలగాలి అన్నప్పుడు. లేకపోతే దానికి ఉన్నటువంటివి, కలశం అంటే బంగారు కలశం పెట్టుకోవచ్చు, వెండి కలశం పెట్టుకోవచ్చు, రాగి కలశం పెట్టుకోవచ్చు. శక్తి లేనివాడు మృణమయ కలశం అనగా మట్టి కలశాన్నైనా పెట్టుకోమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఏ విధమైనటువంటి యోగం ఉన్నవాళ్ళు అటువంటి విధానంగా చక్కగా వారి శక్తి అనుసారంగా కలశం పెట్టుకొని ఆ కలశంలోనే అమ్మవారి ఆవాహన చేసుకుని షోడశోపచార విధానంగా లక్ష్మీ పూజ బ్రాహ్మణుని పెట్టుకొని చక్కగా చేసుకుంది. ఈ విధంగా అందరూ మహిళలు కూడా చక్కగా ఆమె చేస్తున్నప్పుడు ఆమెతో పాటుగా చక్కగా చేసుకుంటూ ఉండడం. ఆఖరున చక్కగా ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అందరూ కూడాను ప్రదక్షిణలతో సహా అమ్మవారిని కీర్తిస్తూ మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వర్ణాభరణాలు అలాగే వస్త్రాభరణాలన్నీ కూడాను సువర్ణమయమైపోయాయి. రెండో ప్రదక్షిణ చేయగానే ఘంటకాలు అనగా కాళ్ళకి అన్ని గండ పేరుండాలు అన్నీ కూడాను సువర్ణమయమైపోయాయి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే అప్పుడు
ఆ యొక్క మహిళలందరినీ కూడాను తీసుకుపోవడానికి రథ తురగ గజ వాహనాలన్నీ కూడాను భర్తతో సహా ఆ ఇంటి ముందు ఏతించాయి. చక్కగా ఆ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని తీసుకొని చక్కగా వాయనం తీసుకొని ఆనందోత్సాహాలతో, ఓ చారుమతి, నీవు చేసుకున్నటువంటి పుణ్యము నీవే కాకుండా నీతో పాటు మాకు పంచావు, మేము అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాము, నీవు చాలా ధన్యురాలివి, మహిమాన్వితురాలివి, నీకు చాలా మంచి కలుగోగాక అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళ కూడా ఆ చారుమతిని ఆశీర్వదించి భర్తతో సహా ఆనందోత్సాహాలతో ఆ యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చక్కగా ఆ దారభ్యత చారుమతి ఏ రోజైతే శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకుందో, ఇక ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఆ వ్రతాన్ని చేపట్టినటువంటి ప్రతి మహిళ కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ రావడం, ఇది తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి ఆచార పద్ధతి. కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకొని ఈ యొక్క వ్రత కథని కూడా చక్కగా వినడం ద్వారా, మననం చేసుకోవడం ద్వారా ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఇది స్కాంద పురాణే వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రశంసాం అమృతమస్తు అవసరణే విద్యే. కాశ్మీరఫల, ఆమ్రఫల, దాడిమీఫల, పంచభక్ష్య భోజ్య లేహ్య పూర్ణఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణ 5 సార్లు చూపించనమ్మా. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. 5 సార్లు చూపించి వదిలేయండి. మధ్య ఉదకపానీయం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. అమ్మవారికి మీరు ఏదైతే పెట్టదలుచుకున్నారో వాయనము, దక్షిణ అవన్నీ కూడా అమ్మవారికి పెట్టండి అమ్మ. భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీదేవతాయ నమః. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంత్రపుష్పం, పుష్పాలు చేతిలో తీసుకొని అందరూ అవకాశం ఉంటే లేస్తే లేవండమ్మా. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद
ప్రత్యేవ తిష్టతి కిం తద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేఖముత్తమం ఆతనుష్వ ప్రతనుష్వ ఉద్ధమాధమసంధమా ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాదేహి యః పుమాను ఇతస్సిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదం జనయాగ్రేగ్నిం య ఏకో రుద్రముచ్యతే. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువః సువరోం అధైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వాగీశ్వర్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. ప్రదక్షిణలు చేయండి 3 సార్లు. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో మహాలక్ష్మి రక్ష రక్షో శ్రీ షోడశలక్ష్మ్యై నమః. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. అక్షితలు కూడా వేయండమ్మా. అందరూ వచ్చి ఒక్కొక్కరు వచ్చి అక్షితలు వేయండి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते
महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरी महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते